నిజంగా తండ్రిని చనిపోయినా కూడా ఆ రాజకీయాలతో పైకి వచ్చిన వాడు అంతే. నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి పీడ విరగడై సంవత్సరం అవుతుంది, సంబరాలు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. అవును. సో మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ పిలుపుకి? ఆంధ్రప్రదేశ్ కి పట్టినటువంటి గ్రహణం ఆ రోజు వీడిపోయింది. నిజంగా ఎన్నో దుర్మార్గాలు, ఎన్నో దుశ్చర్యలు, ఎలాంటి అభివృద్ధి లేకుండా సంక్షేమమే పరవాదుగా భావించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఒక రాక్షస పాలన అంతమైన రోజు. అలాంటి సుదినం, ఎందుకంటే అంతమైందంటే మన సుదినమే కదా. ఈ రోజు వాళ్ళు ఎన్నో కళలు కడుతున్నారు. మేము ఉంటే అవి చేసేసామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో ఎంతో గొప్పగా ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఆ పార్టీ అభివృద్ధి చేసిందట. ఎక్కడ చేసిందో నాకైతే కనపడలేదు. చాలా ఘోరంగా దోసేసుకున్నారు. ఎందుకబ్బా, కొత్తగా ఏసీ బిగించుకుంటే ఇంట్లో ఓవర్లోడ్ బిల్ అన్ని 3500 బిల్ వేసారు. అలాంటి దుర్మార్గమైన పాలన. ఇలా కాదు, ఎన్నో ఉన్నాయి. ప్రతి రంగం మీద కూడా దెబ్బ కొట్టేసి ఏదో ఉచితాల పేరుతో సంక్షేమాన్ని ఇచ్చేసి ఓట్లు కొనేస్తున్నాం. ఇంచుమించులో 30% కొనేస్తాం, మనకు 40% 70%. అందుకని 175 వస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పీడ విరగడైందని చెప్పేసి సంబరాలు చేసుకుని పిలుపునిచ్చారు. అవును. సో దానికి ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకొక పిలుపునిచ్చారు. వెన్నుపోటు దినం మనం ఈ రోజు జరుపుకుందాం, జూన్ 4th. సో మరి దానికి ఏం చెప్తారు? జూన్ 4 దొంగపోటు దినం, ఆ దొంగల దినం, దొంగలు అంతమైపోయినటువంటి రోజు అది. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళే అనౌన్స్ చేసుకున్నారంట. అంతే అంతే, వాళ్ళ గురించి వాళ్ళే. దొంగపోటు దినం అని కొత్తగా ప్రవేశపెట్టాడు ఈయన. కొత్త కొత్త పథకాలు పెడుతున్నాడు ఈ మధ్య, కొత్త కొత్త పేర్లు. 2.2 అని. ఆలోచన లేనటువంటి వ్యక్తి, పరిపాలన చేతకానటువంటి వ్యక్తి. అన్ని రంగాలలో ఆలోచన ఉండాలా, అన్ని రంగాలపై పట్టు ఉండాలా, అన్ని రంగాలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాల నాయకుడు అనేవాడు. ఎలాంటి అవగాహన లేకుండా హఠాత్తుగా వచ్చినటువంటి అధికారం. ఇప్పుడు అనుకోలేదు అతను అలా వచ్చేస్తుందేమో అని. ఏం జరిగిందంటే అక్కడ సింపతితో పాటు కుర్రోడు, యువకుడు, వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఈయన చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి చాలా రాజకీయ చతురత నేర్చుకుని ఉంటాడు, అవగాహన ఉంటుంది. కుర్రోడు పరిగెత్తుతాడు, ఫాస్ట్ గా వెళ్తాడు అభివృద్ధులు అని చెప్పేసి. కొత్తగా విడిపోయిన రాష్ట్రం ఒకటి, ఇప్పుడే మెల్లిమెల్లిగా తేరుకుంటున్న రాష్ట్రం ఒకటి. దీన్ని అభివృద్ధి చేయగల సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉందని ప్రజలు గట్టిగా విశ్వసించి 151 సీట్లు ఇచ్చారు. 150 హఠాత్ పరిణామంగా ఏం జరిగిపోయిందంటే ఆయనకేం అర్థం కాల, మైండ్ బ్లో అయిపోయింది. అంటే నేను దేవుడిని అన్నమాట, దైవలోక సంభూతుని అన్నమాట. అంటే పక్కన భజన పనులు బయలుదేరారు కదా. నా అన్నయ్య నువ్వు దేవుడన్నా అంటే నిజమేనేమో అనుకున్నాడు పాపం. నిజమేనేమో అనుకుని పరిపాలన ఎవడి మాట వినకుండా కేవలం అక్కడ రాజసౌధంలో పడుకుని. పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం ముందే ఊహించారు, ఎలక్షన్స్ రాకముందుకే ఊహించారు ఈ రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి. దాని గురించి ఆయన సంవత్సరం కింద చెప్పారు జగన్మోహన్ రెడ్డి పీడ విరగడైందని చెప్పేసి. ఇప్పుడు ఈ సంవత్సరంకి చేసుకోవాల్సిన సంబరాలు అనేటివి మెయిన్ మనం రాక్షస పాలన అంతం అని చెప్పేసి ఒకటి, సెకండ్ ఇది నియంత పాలన అంతం అని చెప్పేసి, ఇది కొంతమందికి నొప్పిగా ఉన్నా కూడా హల్లెలూయా పాలన అంతం అని చెప్పేసి. ఎందుకంటే తను వచ్చాక సేమ్ రాజశేఖర రెడ్డి లాగానే తిరుమలని నాశనం చేద్దామని చెప్పి పట్టుకున్నాడు. తిరుమలని నాశనం చేసిన రాజశేఖర రెడ్డి ఏమయ్యారు అందరికి తెలిసింది. ఆ పని చేశాక కూడా తన కొడుకు తెలిసి కూడా మళ్ళీ తిరుమల మీద చేయి పెట్టాలని చెప్పి చూసిండు. అదే పని ఇప్పుడు ఎలక్షన్స్ కనిపించింది. ఇప్పుడు కూడా బుద్ధి వచ్చింది చెప్పేసి మనకైతే అనిపించట్లేదు. ఎందుకంటే తన వీడియో మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క ఆఫీసర్ని పట్టుకుంటాము, ఎటుపోయినా అది ఏది చెప్పినా కూడా ఒక నియంత్రణ కనిపిస్తుంది తన మాటల్లో. ఇప్పుడు తను చెప్పే మాటల్లో ఎలా ఉందంటే నేనే దైవాంశ సంబంధించింది, ఆయన ద్వారా వచ్చిన వాడిని నేనే పరిపాలిస్తాను, ఇక్కడ నేను తప్ప ఇక్కడ ప్రపంచంలో ఇంకెవరు లేరు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా జుజుంబిలు అని చెప్పేసి తన అదో లోకంలో ఉన్నాడు అన్నట్టు. అప్పుడు పరిపాలన ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోలేదు అన్నట్టు. ఎవరున్నా కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసు పెట్టిండు. ఇప్పుడు అదేమైంది, చంద్రబాబు నాయుడు అనే గారు జస్ట్ వాటిని వెలికి తీసినాడు అన్నట్టు. వెలికి తీస్తేనే వాళ్ళకు శిక్షలు అనేది పడుతున్నాయి. దాన్ని తనేమనుకుంటున్నాడు అంటే ప్రతీకార చర్య అనుకుంటున్నాడు. ఇది అనాలోచిత చర్య అన్నట్టు ఆయనది. బుద్ధిహీనత అంటారు దీన్ని ఒక విధంగా. పవన్ కళ్యాణ్ గారు ఏమో పండగ జరుపుకోవడానికి పిలుపునిచ్చారు. సో దానికి ధీటుగా అదే రోజు జూన్ 4th వెన్నుపోటు దినం మనం జరుపుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళకు పిలుపునిచ్చారు. సో మరి దీన్ని ఏ విధంగా చూస్తారు?
అయ్యా వెన్నుపోటు దినం జరిపించుకోవడానికి కనీసం అటు 50% ఉంటే ఇటు 20% అన్న ఉండాలి చేసుకోవడానికి, వినేటోళ్ళని ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు ఆయన కలవడానికి భయపడ్డారు. ఆయన కలవడమే కాదు, వాళ్ళ ప్రజల్ని కలవడానికి వాళ్ళు భయపడ్డారు. మేము ఏం చూపించామని చెప్పేసి వాళ్ళకి మేము ముఖాలు ఎలా చూపించుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఈయన చెప్పే దినం చేసుకోవడానికి కనీసం దినం డబ్బులన్నీ ఉండాలి కదా వాళ్ళ దగ్గర, అవేవీ లేవు. పోనీ మనుషులన్నా పిలిపిద్దాము, మనుషులను పిలిపించేసి కనీసం భోజనాలను పెడదాం వాళ్ళకు, కనీసం న్యూస్ పేపర్ వాళ్ళకు, న్యూస్ ఛానల్ వాళ్ళకు కనీసం కొంతమంది మనుషులను చూపిద్దామంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి అది వదిలేయండి, భోజనాలు పెట్టడానికి అది వదిలేయండి, వచ్చిన వాళ్ళు కాలు నీళ్ళు ఇవ్వడానికి అంటే డబ్బులు ఉన్నాయా? ఎమ్మెల్యేని పట్టించుకోలేదు, దోచుకుందాము ముంచుదాము అని చెప్పి చూసిండు. ఇప్పుడు దినాన్ని ఎట్లా జరుపుతాడు అంట. సరే వాళ్ళ నాయన దినమని చెప్పిండా, ఇప్పుడు స్పెషల్గా ఈ దినాన్ని జరిపించడానికి. ఓకే అన్న, ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే? ఆలోచన రహిత పరిపాలన, అంతే, క్లియర్. రాక్షస పరిపాలన అంటే కూడా రాక్షసుడు కూడా రావణ బ్రహ్మణుడు, తను స్వర్ణ మందిరం నిర్మించిండు, స్వర్ణ శ్రీలంక చేసిండు, తిను కూడా చేయాలని కూడా చేసేవాడు. ఆలోచన రహిత మంత్రి, ఆలోచన రహిత ముఖ్యమంత్రి, ఆలోచన రహిత మనిషి. ముఖ్యంగా తండ్రిని చనిపోయినా కూడా ఆ రాజకీయాలతో పైకి వచ్చిన వాడు అంతే.